హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. నేను ప్రీవియస్ వీడియో చేశాను కదా కార్ యాక్సెస్ గురించి. దాన్ని నేను చెప్పా కదా కార్ పీపీఐ వేపిస్తానని చెప్పి. నేను ఇప్పుడు వెళ్తున్నాను అక్కడికి. అతని దగ్గరికి వెళ్ళే ముందు నేను బయట వేరే కూడా ఎంక్వైరీ చేస్తాను. వాళ్ళు చెప్పినట్టుకి ఇతను చెప్పినట్టుగా నాకు చాలా వేరియేషన్ అనిపించింది. అందుకే వెళ్తున్నాను అక్కడికి. యాక్చువల్లీ ప్రీవియస్ వీడియో ఒకవేళ ఎవరన్నా నాది యాక్సెస్ వీడియో మిస్ అయ్యింటే నేను పైన కార్లో వెళ్తాను, చూడండి. అతను నాకు కొంచెం రీజనబుల్ చెప్పాడు, వెళ్తాను. దీనివల్ల ఏం యూస్ అని నేను పోతా మాట్లాడతాను మీతో. ఎంక్వైరీ చేశాను బయట ది పీపీఎఫ్ వల్ల ఏమి యూజ్ అని, దానివల్ల యూజ్ ఏమి, దానివల్ల బెనిఫిట్స్ ఏముంటాయి మనకు అని చెప్పి నేను ఎంక్వైరీ చేశాను. ఇంకోటి దీనిలో అయితే మనకు వారంటీ కూడా మనకు 2 టైప్ వస్తాయి. కొందరైతే 10 years వారంటీ అంటున్నారు, కొందరు వచ్చి 5 years వారంటీ అంటున్నారు, కొందరు 7 years వారంటీ అంటున్నారు. ఈ వారంటీ వల్ల యూజ్ ఏముంటుంది కూడా అది కూడా మనం వెళ్ళి కనుక్కుంటాము. ఏమంటే నాకు కూడా పెద్ద ఐడియా లేదు దీని గురించి. యాక్చువల్లీ ఇప్పుడు మనం వెళ్తున్నది నాకు తెలిసిన అతనే, అంటే నాకంటే నాకు కాదు, మా కోలీగ్ ఫ్రెండ్ అతని ఫ్రెండ్ అతను. బయట నేను చాలా షాప్ తిరిగాను. అక్కడ తిరిగి వాళ్ళు అడిగిన రేట్లకు ఇతను చెప్పినట్టుగా నాకు చాలా వేరియేషన్ అనిపించింది. ఎట్లా ఇస్తున్నాడు ఆ రేటుకి అని నాకు నేనే షాక్ అయ్యా. రాండి వెళ్దాం, అతని టెక్నిక్ ఏమి, అతను ఏం వాడుతున్నాడు, ఏ పిఎఫ్ఐ వాడుతున్నాడు, ఏ బ్రాండ్ వాడుతున్నాడు, మనం వెళ్ళి అడుగుతాము. కంప్లీట్ వీడియో చూపిస్తాను, విత్ డెమో కూడా చూపిస్తాను. నేను అడిగాను, నేను డెమో కూడా కావాలని చెప్పాను. నాకు ఏమంటారు, చాలా మంది డెమో కూడా చూపిస్తారు బయట, చెప్తారు సార్ ఇది మనకి ఎండ పడితే మనకు హీల్ అయిపోతుంది, దానిపైన ఉండేది ఎంత నీకు లైన్స్ అని వెళ్ళిపోతాయి సార్ అని చెప్తే సరిపోతుందా? మనం ఇంత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనకు చూడాలి కదా ఎట్లా పని చేస్తుంది ఏమి అని. నేను మొత్తం డెమో కూడా అడిగాను, చూసాం. అతను డెమో ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం అభిషేక్ ఇంటికి వెళ్తున్నాము, అభిషేక్ వస్తాడు. ఉన్నాడు. నమస్కారం. హంగిద్దరా వీళ్ళు ఉన్నారు కదా, రాఘవ్ గారు వీళ్ళు. ఇతను మాకు అభి పరిచయం చేశారు. ఎట్లా ರಾಘವ್, ಇದು ಕನ್ನಡ ತೆಲುಗು ಬರುತ್ತಾ? ಸ್ವಲ್ಪ ಸರ್ ಅರ್ಥ ಆಗುತ್ತೆ. ಬಟ್ ಏನಿದೆ ನಾವು ಕನ್ನಡ ಮಾತಾಡಕ್ಕಾಗಲ್ಲ, ಬಟ್ ನಾನು ಕನ್ನಡ ಬರುತ್ತೆ. ಬಟ್ ನಾನು ಕನ್ನಡ ಮಾತಾಡಿದ್ರೆ ನಮ್ಮ ತೆಲುಗಲ್ಲಿ ಯಾರು ಅರ್ಥ ಆಗಲ್ಲ. ಬಟ್ ನಾನು ತೆಲುಗಲ್ಲೇ ಮಾತಾಡ್ತೀನಿ. ಬಟ್ ಅವ್ನಿಗೆ ಅರ್ಥ ಆಗಿಲ್ಲ ಅಂದ್ರೆ ಮತ್ತೆ ಕನ್ನಡಲ್ಲಿ ನಾನು ಹೇಳ್ತೀನಿ. ಓಕೆ, ಹೇಗೆ ಇವಾಗ ನಮ್ಮ ಹತ್ರ ಬ್ರ್ಯಾಂಡ್ಸ್ ಏನಿದಾವೆ? ಸೊ ನಮ್ಮ ಹತ್ರ ಪ್ರೀಮಿಯಂ ಬ್ರ್ಯಾಂಡ್ಸ್ ಎಲ್ಲ ಸ್ಟೆಕ್ ಅಂತ ಇದೆ. ಓಕೆ, ಸೊ ಅಲ್ಟ್ರಾ ಇದೆ, ಪ್ರೀಮಿಯಂ ಸೀರೀಸ್ ಎಲ್ಲ ಇದೆ. ಇನ್ನ ಲೋ ಬ್ರ್ಯಾಂಡ್ ಗಳು ಇದೆ, ಬಟ್ ನಾವು ಯೂಶಲಿ ಯೂಸ್ ಮಾಡಲ್ಲ. ಸೊ ಅದು ಡಿಫ್ರೆನ್ಸ್ ಆಫ್ ಮೆಟೀರಿಯಲ್ಸ್ ಇರುತ್ತೆ. ಯೂಶಲಿ ನಾವು ಹೇಳಿದ ತಕ್ಷಣ ಅಥವಾ ಇದೇ ಬ್ರ್ಯಾಂಡ್ ಹಾಕ್ತೀವಿ ಅಂತ ತೋರಿಸ್ಬೇಕಾಗುತ್ತೆ. ಮೆಟೀರಿಯಲ್ ಡೆಮೋ ಇರುತ್ತೆ, ಪ್ರತಿಯೊಂದು ನೋಡಿ ಸೆಲ್ಫ್ ಫಿಲ್ಲಿಂಗ್ ಎಷ್ಟು ಪರ್ಸೆಂಟ್ ಇರುತ್ತೆ. ಸೊ ಇನ್ ಕೇಸ್ ಮೈಕ್ರಾನ್ಸ್ ಇರುತ್ತೆ, ನಮಗೆ 165 ಮೈಕ್ರಾನ್ಸ್ ಇದೆ, 200 ಮೈಕ್ರಾನ್ಸ್ ಇದೆ. ಸೊ ಈ ತರ ಡಿಪೆಂಡ್ಸ್ ಆನ್ ಮೆಟೀರಿಯಲ್. ನೀವು ಏನು ಬೇರ್ ಮಾಡ್ತಿರೋ ಬಜೆಟ್ ಮೇಲೆ, ಸೊ ಆ ತಕ್ಕಂತ ನಿಮ್ಗೆ ಮೈಕ್ರಾನ್ಸ್ ಮೈಕ್ರಾನ್ಸ್ ಅಂತ MM ప్లాస్టిక్ థిక్నెస్. ఓకే, ఆಮೇಲೆ నాకు చూపించండి ఎట్లా ఏమి. బట్ మీ దగ్గర ఏమేమి వెరైటీస్ ఉన్నాయి? ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి అంటే బ్రాండ్స్ లో? చాలా 4 ತರ ಬ್ರಾಂಡ್ಸ್ ಇದೆ ನಾನು ಯೂಶಲಿ ಯೂಸ್ ಮಾಡ್ತೀನಿ. ಸೊ ಸ್ಟೆಕ್ ಪ್ರೀಮಿಯಂ ಬ್ರ್ಯಾಂಡ್. ಸೊ ಇಲ್ಲ ಅಲ್ಟ್ರಾ ಇದೆ ಪ್ರೀಮಿಯಮ್. ಸೊ ಅಲ್ಟ್ರಾ సెకండ్ క్వాలిటీ అదరూ ಇದೆ. 2 టైప్స్. ఇంకోటి అందరూ చెప్తున్నారు కదా దానిపైన క్రాచెస్ పడినా వెళ్ళిపోతాయి ఎండ పడినప్పుడు అని, అది అంతే అర్థమైంది నాకు అర్థమైంది. ಅದು ಸೆಲ್ಫ್ ಫಿಲ್ಲಿಂಗ್ ಮೆಟೀರಿಯಲ್ ಮಾತ್ರ, ನಿಮಗೆ ಸೆಲ್ಫ್ ಫಿಲ್ಲಿಂಗ್ ಅಲ್ಲಿ ಮಾತ್ರ ಹೋಗೋದು. ಅದು ಪ್ರೀಮಿಯಂ ಬ್ರ್ಯಾಂಡ್ಸ್ ಆ ತರ ಏನಾದ್ರು ಇದ್ರೆ ಸೊ ನಿಮ್ಗೆ ಏರ್ ಲೈನ್ ಸ್ಕ್ರಾಚ್ ಮತ್ತೆ ಈ ತರ ಸೋಲ್ ಮಾರ್ಕ್ಸ್ ಇರೋದು ಕ್ಲಿಯರ್ ಆಗುತ್ತೆ. ಹೀಟ್ ಟೆಂಪರೇಚರ್ ಜಾಸ್ತಿ ಇದ್ರೆ ನಿಮ್ಗೆ ಅದನ್ನ ಡೆಮೋ ಕೊಡ್ತೀನಿ. ಸೊ ಡೆಮೋದಲ್ಲಿ ನಿಮ್ಗೆ ಅದು ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಮಾಡ್ಬೋದು. డెమో ಇದೆ ಡೆಮೋ ಸೆಲ್ಫ್ ಫಿಲ್ಲಿಂಗ್ ಅಲ್ಲಿ ಯಾವ ತರ ಏನಿದೆ ಡೆಮೋ ತೋರಿಸ್ತೀನಿ. ಮೆಟೀರಿಯల్ డెమో కూడా చూపిస్తారంట, చూసాం ఒకసారి డెమో ఎలా ఉంటుంది ఎలా. యాక్చువల్ నాకు కూడా ఫస్ట్ టైం చూడడం డెమో, నేను ఎక్కడ చూడలేదు. డెమో చూపిస్తారంట, అది కూడా చూస్తాం. చూపిస్తారా? ఓకే, ఇది వర్క్ షాప్. ఇది ఇక్కడే మొత్తం పీపీఎఫ్ అంతా వర్క్ చేసేది. బాగుంది మొత్తం లైటింగ్ అంతా. ఇవి ఇన్ని లైట్లు వేసే తప్ప మనకు క్వాలిటీ తెలియదేమో. ತೋರಿಸಿ ಸರ್, ಡಿಫ್ರೆಂಟ್ ಡಿಸೈನ್ಸ್ ಅಲ್ಲ ಬ್ರ್ಯಾಂಡ್ಸ್ చూసుకోవాలి, బాగుంటుంది. ಚೀಪ್ ಕ್ವಾಲಿಟಿಯಿಂದ ತೋರಿಸಿ ಸರ್. ಇದು ಮ್ಯಾಟ್ ಫಿನಿಶ್ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು. ಸೊ ಇನ್ ಕೇಸ್ ನಿಮಗೆ ಕಲರ್ಸ್ ಡಲ್ ಏನಾದ್ರು ಬೇಕಂದ್ರೆ, ಸೊ ಆಸ್ ಇಟ್ ಈ ಶೈನ್ ಲೆವೆಲ್ ಬೇಡ. ಇವಾಗ ಹೊಸ ಗಾಡಿ ತೊಗೊಂಡಾಗ ಶೈನ್ಸ್ ಇರುತ್ತೆ,
ಸೊ ಕಲರ್ ಡಲ್ ಬೇಕಂದಾಗ ನೀವು ಈ ಪೇಪರ್ ನ ಯೂಸ್ ಬಟ್ ಮಾಡ್ಬೋದು. ಇದರಲ್ಲಿ ಹೀಲ್ ಆಗುತ್ತಾ? ಹೀಲ್ ಆಗುತ್ತೆ, ಆಗುತ್ತೆ, ಇದು ಆಗುತ್ತೆ. ಟಾಪ್ ಸೀರೀಸ್ ಬ್ರ್ಯಾಂಡ್ಗಳು ಮಾತ್ರ ಆಗುತ್ತೆ, ಲೋ ಗ್ರೇಡ್ ಅಲ್ಲಿ ಹೀಲ್ ಆಗಲ್ಲ. ಓಕೆ. ಇದರಲ್ಲಿ ಪ್ರೈಸಸ್ ಎಷ್ಟಿಂದ ಸ್ಟಾರ್ಟ್ ಆಗ್ಬೋದು ಇದು? ಇದು ಮ್ಯಾಟ್ ಫಿನಿಶ್ ಸ್ವಲ್ಪ ಕಾಸ್ಟ್ಲಿ ಇರುತ್ತೆ, 75 ಇಂದ ಸ್ಟಾರ್ಟ್ಸ್ ಇರುತ್ತೆ. ಬಟ್ ಗಾಡಿ ಮೇಲೆ ಡಿಪೆಂಡ್ ಹೆಂಗೆ? ಡಿಪೆಂಡ್ಸ್ ಆನ್ ಕಾರ್ಸ್. ಓಕೆ. ಸೊ Depends on 75 ಇಂದ ಸ್ಟಾರ್ಟ್ಸ್ ಇರುತ್ತೆ. ಬಟ್ 75 ಅಂದ್ರೆ ಯಾವ ಗಾಡಿಗೆ ಆಗುತ್ತೆ? ಚಿಕ್ಕ ಗಾಡಿಗಳು, ಚಿಕ್ಕ ಅಂದ್ರೆ ಯಾವ ತರ? ಚಿಕ್ಕದು ಅಂದ್ರೆ ಪ್ರೀಮಿಯಂ ಬ್ರ್ಯಾಂಡ್ ಇದು. ಸೊ ಹಾಗಾಗಿ ಅಂದ್ರೆ ಶಿಫ್ಟ್ ಇಲ್ಲ ಬಲೆನೋ, ಸೊ ಆ ತರ ಹೋದ್ರೆ ಅದಕ್ಕೆ 70. ಸೊ ಒಂದು ಕಿಯಾ ಈ ತರ ಹೋದ್ರೆ 70-75. ಸೊ ಈ ತರ ಕಿಯಾದಲ್ಲಿ ಬ್ರ್ಯಾಂಡ್ ಶಿಫ್ಟ್ ಇವೆಲ್ಲ ಬಲೆನೋ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಒಂದು 65 ಅರೌಂಡ್ 60 ಸ್ಟಾರ್ಟ್. ఇది వచ్చి మ్యాట్ ఫినిష్ ఉంది. ఇది వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది మ్యాట్, ఇది మ్యాట్ వచ్చి ఇది కూడా మనకి అదే చెప్తారు కదా, హీలింగ్ అంటారు కదా, ఆటోమేటిక్గా కానీ క్రాచెస్ కొన్ని ఏమన్నా వెళ్ళిపోతాయి అంటే ఇది కూడా. బట్ ఇది ప్రైస్ ఏం చెప్తున్నారంటే వీళ్ళు 60 to 70 చెప్తున్నారు. 60-70 లాగా స్టార్టింగ్. ಸ್ಟಾರ್ಟ್ಸ್ ఓకే. 60 and 70 65 ಇಂದ ಸ್ಟಾರ್ಟ್ಸ್ ಚಿಕ್ಕ ಗಾಡಿಗಳು. ఓకే. నా ఫస్ట్ 60 అనుకోవాలన్నా, 60 అనుకుంటాం మనం. ఇది వచ్చి 60 నుంచి అవుతుందంట. ఇవి 60 అంటే వాళ్ళు ఎలా చెప్తున్నారంటే అన్ని బళ్ళకి కాదు, చిన్న బళ్ళు ఉంటాయి కదా మనకు, షిఫ్ట్ మనకి వెనక డిక్కీ లేకుండా ఉంటాయి కదా, మళ్ళీ హ్యాచ్ బ్యాక్ అని చెప్తే మళ్ళీ కష్టం కన్ఫ్యూజ్ అవుతారు. డిక్కీ లేకుండా ఉంటాయి కదా బండ్లు, ఇవి మాత్రం మనకి ఇది మ్యాట్ వేసుకుంటే 60 నుంచి మనకు అవైలబుల్ ఉంది ఇక్కడ. దీనిలో కూడా ప్రీమియం ఉన్నాయంట మళ్ళీ. ఇంకా దీనిలో ఇంకా రేటు 1 lakh కూడా అవుతుంటుంది. అదే బండికి 1 lakh కూడా పెట్టచ్చు అదలా. 1 lakh to 1.5 lakh ఇది అలా. ಇದೆ ಹೌದು. బట్ ఇది వీళ్ళు ఏం చెప్తుంటే ఇది బెస్ట్ మెటీరియల్ అని చెప్తున్నారు వీళ్ళు. చూసాం, నాకైతే మ్యాట్ అవద్దు, వేరే చూస్తాం మనకు ఆప్షన్. 200 మైక్రోస్. ఇంకోటి అడగడం మర్చిపోతే, దీనికి వారంటీ అంటే ఎలా? 5 years వారంటీ. దీనికి మాత్రమా లేదంటే వేరేది కూడా ఉందా? వేరే ఓకే. 7 years 10 years ఉంటుంది ಅದೇನದು? ಕಾಸ್ಟಿಂಗ್ ಜಾಸ್ತಿ ಇದೆ. ಓಕೆ. ಇದರಲ್ಲಿ ನಾನು 7 years ವಾರಂಟಿ ಇದೆ. ಎಷ್ಟಾಗುತ್ತೆ? 7 years ಅಂದ್ರೆ ನಿಮಗೆ ಆಲ್ಮೋಸ್ಟ್ 1:7 ಆ ಥರ ನಿಮಗೆ ಹೋಗುತ್ತೆ. ಸೊ 1 lakh ತನಕ ಇವಾಗ 65 ಇದು ಆಲ್ಮೋಸ್ಟ್ 1 lakh ತನಕ ಹೋಗುತ್ತೆ. ಸೊ ಈ ತರ ಡಿಫ್ರೆನ್ಸ್ ಇರುತ್ತೆ ನಿಮಗೆ. ఓకే. ఇవాళ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదే మనము 7 years వారంటీ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 60 చెప్పారు కదా, ఇది 1 lakh అయిపోతుంది. ఏమో చూసాం, ఇంకా వేరే బ్రాండ్స్ ఉన్నాయి కూడా చెక్ చేస్తాం ఒకసారి. ಇದು ಸ್ಟೆಕ್ ಅಂತ US ಬ್ರ್ಯಾಂಡ್. ఓకే. ಸೊ ಇದು 200 ಮೈಕ್ರಾನ್ಸ್ ಇರುತ್ತೆ, ಹೆವಿ ಗ್ಲಾಸ್ ಇರುತ್ತೆ, ಸೆಲ್ಫ್ ಫಿಲ್ಲಿಂಗ್ಸ್ ಇರೋ ಮೆಟೀರಿಯಲ್. ಓಕೆ. ಸೆಲ್ಫ್ ಫಿಲ್ಲಿಂಗ್ ಆಗುತ್ತೆ, ಸೆಲ್ಫ್ ಫಿಲ್ಲಿಂಗ್ ಆಗುತ್ತೆ. 200 ಮೈಕ್ರಾನ್ಸ್ ಇರುತ್ತೆ. 200 ಮೈಕ್ರಾನ್. 200. ಅದು ಹೆಂಗೆ ನೋಡೋದು ಮೈಕ್ರಾನ್ಸ್? ಸೊ ನಮ್ಮ ಮೈಕ್ರಾನ್ಸ್ ಅಂದ್ರೆ ನಮ್ದು ఓకే. మన సైడ్ నుంచి చూడాలన్నమాట. ఓకే. ಟೆಸ್ಟ್ ಮಾಡ್ತೀವಿ. విత్ సెరామిక్. ఓకే. ఓ విత్ సెరామిక్. ఓకే. చూసారా కదా, అది అట్లా జారిపోతుంది నీళ్ళు. అయితే మళ్ళీ మనము సెరామిక్ వేసుకున్న పని ఉండదు మళ్ళీ సపరేట్. ఓకే. ఇది గ్లాసులో సెరామిక్ రాదు మనకు. ಇರುತ್ತೆ, ಸ್ವಲ್ಪ ಕಮ್ಮಿ ಇರುತ್ತೆ, ಅಷ್ಟೊಂದು. ఓకే. చూసారా ఇది సెరామిక్ ఇది. ఓకే. ఇది బాగుంది ఇది. ఓకే. ಇದು ಎಷ್ಟು ಆಗುತ್ತೆ ಪ್ರೈಸ್? ಸ್ಟೆಕ್ ಸ್ಟಾರ್ಟ್ಸ್ ಬಂದ್ಬಿಟ್ಟು ನಿಮಗೆ 1,15,000 ಇಂದ ಸ್ಟಾರ್ಟ್ಸ್ ಆಗುತ್ತೆ. ಸೆರಾಮಿಕ್ ಇರುತ್ತೆ, ಸ್ವಲ್ಪ ಕಮ್ಮಿ ಇರುತ್ತೆ ನಿಮಗೆ. ఓకే. ಸೊ ಮ್ಯಾಟ್ ಇರೋದ್ರಿಂದ ಅಷ್ಟೊಂದು ನಿಮಗೆ దీనిపైన వాటర్ ఆల్మోస్ట్ వెళ్ళిపోయినాయి. ಇದರಲ್ಲಿ ಇರುತ್ತೆ ನಿಮಗೆ, ಬಟ್ ಅಷ್ಟೊಂದು ಲೋ ಇರುತ್ತೆ. ಸೊ ಇದು ನಿಮಗೆ ఆల్మోస్ట్ అంటే మన బండి బై ఛాన్స్ మన రన్నింగ్ ఉందంట బండి, మేబీ వైబ్రేషన్కి వాటర్ ఏమి ఉండవు, మొత్తం వెళ్ళిపోతాయి. బాగుంది. ఇది ఫస్ట్ ఎంత చెప్పారు? ఇది ಇದು US 650 per square feet. 650. ಓಕೆ. Per square feet. ಇವಾಗ ಚಿಕ್ಕ ಗಾಡಿ ಹೇಳಿದ್ರಲ್ಲ, ಚಿಕ್ಕ ಗಾಡಿ ಅಂದ್ರೆ ಡಿಕ್ಕಿ ಇದಲ್ಲ 1,15,000. ಕಂಪ್ನಿನೇ ನಿಮ್ಗೆ ಇದು ಕೊಟ್ಬಿಡುತ್ತೆ ಈಗ ವಾರಂಟಿ ಕಾರ್ಡ್ಸ್. ಓಕೆ. ಸೊ ಎಲ್ಲ ಕಂಪ್ನಿ ಬೇರ್ ಮಾಡುತ್ತೆ. ಸೊ ಬಿಲ್ಲಿಂಗ್ ಅದನ್ನ ನಾವು ಬಿಲ್ಲಿಂಗ್ ಬೇರ್ ಮಾಡಿದ್ರೆ ಕಂಪ್ನಿ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ ಅವರೇ ನಿಮಗೆ ಆಲ್ಮೋಸ್ಟ್ ಸೊ 1,60,000 ಇನ್ ಕೇಸ್ ಡ್ಯಾಮೇಜ್ ಆಯ್ತು ಅಥವಾ ಫಿಲ್ಮ್ ಏನಿದೆ ಅಂತಂದ್ರೆ ಕಂಪ್ಲೀಟ್ ರಿಪ್ಲೇಸ್ಮೆಂಟ್ ಮಾಡ್ಕೊಡುತ್ತೆ. ನಾವೇನಿಲ್ಲ, ಜಸ್ಟ್ ಮೆಟೀರಿಯಲ್ ಕಾರ್ಡ್ ಒಂದು ಫೋಟೋ ಕ್ಲೈಮ್ ಮಾಡಿದ್ರೆ సో యాజ్ ఇట్ ఈస్ కంపెనీ నింద ఈ వారంటీ క్లెయిమ్ ಮಾಡ್ತಾರೆ. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది వచ్చి 7 years వారంటీ అಲ್ಲ, 5 years. ఓకే. వీళ్ళు ఏం చెప్తారు 5 years వారంటీ, 7 years ಇದೆಯಲ್ಲ 10 years ಇದೆ. 5 years 10 years. ఓకే. వీళ్ళు 5 years ఉందంటే 10 years ఉందంట. 10 years ಎಷ್ಟಾಗುತ್ತೆ ಪ್ರೈಸ್? 10 years 850 per square feet. ఓకే. ఇది 650 per square feet. 650 per square. 650 850 డిఫరెన్స్ చాలా ఉంది. యూజువల్లీ 5 years అంటే 10 years. ఇప్పుడైతే మనం ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది మన బండి మన దగ్గర షిఫ్ట్ ఉంది అనుకోండి. ఈ షిఫ్ట్ కానీ మనం ఇది వేయించుకుంటే 5 years వారంటీ, ఇది ఆల్మోస్ట్ మనకు 1,15,000 పడుతుంది. విత్ సిరామిక్, ఇది టాప్ నాచ్ అంట. స్టెక్ అలా స్టెక్ US బ్రాండ్.
ఇంకోటి ఎప్పుడైనా మనకైనా ఇదేమో డ్యామేజ్ అయినా 5 years లోపల వీళ్ళు ఫోటో తీసుకొని దాన్ని క్లెయిమ్ చేసుకొని మీకు మళ్ళీ వారంటీలో మళ్ళీ మీకు రిప్లై చేస్తారంట. అది బాగుంది, చూస్తాం, పక్కన పెడతాం మనం. ಇದು ಅಲ್ಟ್ರಾ ಸೀರೀಸ್. ಸೊ ನಾರ್ಮಲ್ 185 ಮೈಕ್ರಾನ್ಸ್ ಇರುತ್ತೆ. ಸೇಮ್ ಇರುತ್ತೆ ಬಟ್ ಬ್ರ್ಯಾಂಡ್ ಅಷ್ಟೇ, ಬ್ರ್ಯಾಂಡ್ ಬೇರೆ ಅಂತ ಅಷ್ಟೇ. ಇದರಲ್ಲಿ ವಿತ್ ಸೆರಾಮಿಕ್ ಬರುತ್ತೆ. ವಿತ್ ಸೆರಾಮಿಕ್ ಬರುತ್ತೆ. ಇದು ಪ್ರೀಮಿಯಂ ಬ್ರ್ಯಾಂಡೇನೆ, ವಿತ್ ಸೆರಾಮಿಕ್ ಇರುತ್ತೆ. ಇಲ್ಲ ಪರವಾಗಿಲ್ಲ, ಓಪನ್ ಮಾಡ್ಬೇಕಾ? ಮಾಡಿ. ಸ್ವಲ್ಪ ಇದೆಷ್ಟು 200 ಬರುತ್ತೆ. ಇದು 185, ಸೊ 190 200 ಸ್ವಲ್ಪ ಇದಿರುತ್ತೆ. ఓకే, ఇది మనం ఇక్కడ పట్టుకున్నప్పుడు తెలిసిపోతుంది దీనికి కొంచెం డిఫరెన్స్. ఓకే, ఇది కొంచెం పతలా ఉంది, ఇది కొంచెం మందంగా ఉంది. ఓకే, అంటే పట్టుకున్న తప్ప ఫీల్ కాలేము. ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు అడగనే డెమో కూడా చూపిస్తారు. ఓకే, ಇದು ಲೋ ಬ್ರ್ಯಾಂಡ್ ಸರ್. ಒನ್ ಬ್ರ್ಯಾಂಡ್ ಅಂದ್ರೆ ನಿಮಗೆ ಡಿಫ್ರೆನ್ಸ್ ಗೊತ್ತಾಗ್ಬಿಡುತ್ತೆ, ಅಷ್ಟೊಂದು ಇದಿರಲ್ಲ. ಗ್ಲಾಸಿನೋ మూడు పెట్టుకొని చూపిస్తాను. ఓకే, ఇది స్టెక్ ఆత్మచంద్రాలు స్టెక్. ఇది సెకండ్, ఇది క్వాలిటీ డిఫరెన్స్ ఉంది. రన్ బ్రాండ్ అంటే ತುಂಬಾ ಡಿಫರೆನ್ಸ್ ఇక్కడ చూసే కన్నా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. అన్బ్రాండ్ అంటే తెలిసిపోతుంది, ఏం లేదు ఇట్లా. ಇದು ಹಾಕ್ತೀರಾ ನೀವು? ತುಂಬಾ ರೇರ್ ಸರ್, ತುಂಬಾ ತುಂಬಾ ರೇರ್ ಡಿಪೆಂಡ್ಸ್. ಆಲ್ಮೋಸ್ಟ್ ಬ್ರಾಂಡೆಡ್ಸ್ ಏನೇ ಇದು ಮಾಡಿ. ಬಟ್ ಇದು ಎಂತ ಐತಂದೆ? ಇಲ್ಲ ಒಂದು 60 50 55 60. ಬಟ್ ಇದು ಯಾವ್ದು ಹೇಳಿದ್ರು ಪ್ರೀಮಿಯಂ ಅಲ್ವಾ? ಮ್ಯಾಟ್ ಎಷ್ಟು ಹೇಳಿದ್ರು ಅದು? ಮ್ಯಾಟ್ ಇದು 70 ಸ್ಟಾರ್ಟ್, 60 to 70. ಇದು ಅಷ್ಟೇನಾ? ಇದು ಅನ್ಬ್ರಾಂಡ್ ಅಲ್ಲ ಸರ್, ಬ್ರಾಂಡೆಡ್. ಬ್ರಾಂಡ್ ಬೇರೆ, ಮ್ಯಾಟ್ ಇದು ಬೇರೆ, ಗ್ಲಾಸಿ ಮತ್ತೆ ಇದರ ಡಿಫರೆನ್ಸ್ ಬ್ರಾಂಡೆಡ್ ಬೇರೆ. అదే అడిగి నాకు డౌట్ వచ్చింది ఏమంటే, ఇది బ్రాండెడ్ 60 చెప్తున్నారు, ఇది అన్బ్రాండ్ 60 చెప్తున్నారు. నాకు అదే డౌట్ వచ్చింది, ఇది బ్రాండ్ దీనికి అంటే ఇది మళ్ళీ ఆ తర్వాత నాకు గుర్తొచ్చింది. నాకు మ్యాట్ చాలా మంది మ్యాట్ ప్రిఫర్ చేయరు, వెరీ రేర్ మ్యాట్ ప్రిఫర్ చేస్తారు. ಇದರಲ್ಲಿ ಹೀಲಿಂಗ್ ಆಗುತ್ತಾ? ಇದರಲ್ಲಿ ಸೆಲ್ಫ್ ಫಿಲ್ಲಿಂಗ್ ಆಗಲ್ಲ, ಸೆಲ್ಫ್ ಫಿಲ್ಲಿಂಗ್ ಆಗಲ್ವಾ? ಸೆಲ್ಫ್ ಅನ್ಬ್ರಾಂಡ್ ಇದು. ಆಮೇಲೆ ಇದು ಬಂದ್ಬಿಟ್ಟು ಜಸ್ಟ್ ನಿಮ್ಗೆ ಮೈಕ್ರೋನ್ಸ್ ಕಮ್ಮಿ ಇರುತ್ತೆ. ಇನ್ನೊಂದು ಅಷ್ಟೊಂದು ನಿಮ್ಗೆ ಪ್ರೊಟೆಕ್ಟ್ ಮಾಡಲ್ಲ. ಒಂದು 3 years ವಾರಂಟಿ ನಮ್ಮ ಕಡೆ. ಬಟ್ ಸೊ ಇನ್ನೇಲಿಂಗ್ ಇರೋದು ನಿಮ್ಗೆ ಸ್ಟೆಕ್ ಇದೆ, ಮತ್ತೆ ಅಲ್ಟ್ರಾ ಇದೆ, ಇದಿದೆ. ಸೊ ಇದನ್ನ ನಿಮ್ಗೆ ಸೆಲ್ಫ್ ಫಿಲ್ಲಿಂಗ್ ಆಗುತ್ತೆ. ಇದೆಲ್ಲ ನಿಮ್ಗೆ ಒಂದು 75 ಈ ರೇಂಜ್ ಸ್ಟಾರ್ಟ್ಸ್ ಆಗುತ್ತೆ. మీరు యాదకి చేస్తారు ఈ మూడిట్లో? నాకైతే ప్రజెంట్ ಅನ್ಬ್ರಾಂಡ್ ಬಿಟ್ಟು ಸರ್ ನಿಮಗೆ ಒಂದು ಸ್ಟೆಕ್ ಹೋಗ್ಬೋದು, ಇಲ್ಲಾಂದ್ರೆ ಅಲ್ಟ್ರಾ ಪ್ರೀಮಿಯಂ ಹೋಗ್ಬೋದು ನೀವು. ಓಕೆ, ಮ್ಯಾಟ್ ಮ್ಯಾಟ್ ಯೂಶಲಿ ಯಾರು ಮಾಡಲ್ಲ, ತುಂಬಾ ರೇರ್. ಇನ್ನೊಂದು ಇಷ್ಟ ನಾವು ಮೇಜರ್ ಆಗಿ ಟಾಪ್ ಮೋಸ್ಟ್ ಸೀರೀಸ್ ಹೋಗೋ ಬ್ರ್ಯಾಂಡ್. బట్ చాలా మంది అంటుంటారు బయట, సార్ వాళ్ళకి ఈ బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ ఉంది అంటే ನೀವು ಮಾಡ್ತೀರಾ? ಬೇರೆ ಬ್ರ್ಯಾಂಡ್ಸ್ ಆದ್ರೆ ಸರ್ ಮಾಡ್ಬೇಕನ್ನೋದೇನಿಲ್ಲ, ಬಟ್ ರಿಸಲ್ಟ್ ಏನಿರಲ್ಲ, ಕಸ್ಟಮರ್ ನಾಟ್ ಸರ್ಟಿಫೈಡ್. ಓಕೆ, ಸೊ ಇದು ರೆಗ್ಯುಲರ್ ಮಾಡ್ತಾ ಬಂದಿರೋ ಬ್ರ್ಯಾಂಡ್ಸ್ ಇನ್ನೊಂದು ಮಾರ್ಕೆಟ್ ಅಲ್ಲಿ ಇದೆ, ಇದರಲ್ಲಿ. ಸೊ ನಿಮ್ಗೆ ಫೀಡ್ಬ್ಯಾಕ್ ಸಿಗ್ಬಿಡುತ್ತೆ ನಿಮ್ಗೆ ಗೂಗಲ್ ಅಲ್ಲಿ, ತುಂಬಾ ಡಿಫ್ರೆನ್ಸ್ ಇರುತ್ತೆ. ನೋಡಿದ್ರೆ ಗೊತ್ತಾಗ್ತಾ ಇದೆ ಚೆನ್ನಾಗಿ. ಬಟ್ ಇದು ಹಿಂಗೆ ತೋರ್ಸಂತ ಫೀಲಿಂಗ್ ಅಂತಾರ, ಸೆಲ್ಫ್ ಫೀಲಿಂಗ್ ಅಂತ ಇದ್ರಲ್ಲ, ಡೆಮೋ ಕೊಡ್ತೀನಿ ತೋರಿಸ್ಕೊಂಡು ಸದ್ದಾಗ ಓ ಕಾರ್ ಬ್ಯಾನೆಟ್ నా కార్ బ్యానెట్ ఉంటుంది. ఎక్స్ ఇదేనా ಅದು? ನೆಕ್ಸ್ಟ್ ಲೆವೆಲ್ ಅಂದೆ. ఓకే, ಹಾಕಿದ್ರೆ ಇದ್ರ ಮೇಲೆ PPF ಆಲ್ರೆಡಿ ಅಪ್ಲಿಕೇಟ್ ಮಾಡಿ ಇಟ್ಟಿದ್ದೀನಿ. ಕನಿಪಿಸ್ತಂದ ಇದು PPF? ಸೆಲ್ಫ್ ಫಿಲ್ಲಿಂಗ್ ಇದು ಜಸ್ಟ್ ಅಪ್ಲೈ ಆಗಿರೋದು. ಸೊ ನಿಮ್ಗೆ ಇದ್ರ ಡೆಮೋ ತೋರಿಸ್ತೀನಿ. ಓಕೆ, ಸೊ ಇದು ಸ್ಕ್ರಬ್ಬರ್. ಇದು ಸೊ ಇವಾಗ ಇದ್ರ ಮೇಲ್ಗಡೆ ಇನ್ ಕೇಸ್ ಏನೋ ಸ್ಕ್ರಾಚ್ ಮಾಡಿ ಸೆಲ್ಫ್ ಫಿಲ್ಲಿಂಗ್ ಹೇಗೆ ಆಗುತ್ತೆ, ಸೊ ಅದು ನಿಮ್ಗೊಂದು ಚಿಕ್ಕದಾಗ ಒಂದು ಡೆಮೋ ಕೊಡ್ತೀನಿ. ನಾ ಇಲ್ಲಿ ಸ್ಕ್ರಬ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ, ಕಾಣಿಸ್ತಾ ಅನ್ಸುತ್ತೆ. ಓಕೆ, ಸೊ ಸ್ಕ್ರಬ್ ಮಾಡ್ತಿದ್ರೆ ಕಾಣಿಸ್ತಾ ಇರ್ಬೇಕು ಅನ್ಸುತ್ತೆ ನಿಮಗೆ. ఓకేనా? నాకు ఇది ఈ లైన్స్ వస్తే ఏం గుర్తొస్తుందంటే, మనం గుడ్డతో మనం తుడుస్తాం కదా, దానిపైన డస్ట్ పడింది, సన్న డస్ట్. అప్పుడు మనం తుడిస్తే మనకి ఇట్లా పడుతుంది కారంతా లైట్, ఈ లైన్స్ అన్ని ఇలా పడతాయి. ఓకే, వస్తుంది. ఓకే, అనుకుంటాను. వెళ్ళిపోయింది, యావలా కనిపిస్తలేదు. సూపర్. ಬಟ್ ಇದು ಎಷ್ಟು ಡಿಗ್ರಿ ಹೀಟ್ಗೆ ಇದು? ಸೊ ನಾರ್ಮಲ್ ಟೆಂಪರೇಚರ್ ಆಗಲ್ಲ ನಿಮ್ಗೆ. ಸೊ ಯೂಶಲಿ ಟೆಂಪರೇಚರ್ ನೆಕ್ಸ್ಟ್ ಲೆವೆಲ್ ಇದ್ರೆ ಮಾತ್ರ ನಿಮ್ಗೆ ಕ್ಲಿಯರ್ ಆಗುತ್ತೆ. ಅಷ್ಟು ಅಂದ್ರೆ ಸೊ 35 to 40 degrees ಇದ್ರೆ ನಿಮ್ಗೆ సో ఆగదు. నార్మల్ టెంపరేచర్ నిమ్ಗೆ ಆಗಲ್ಲ. నాకు అర్థమైంది, ఎందుకంటే వీటిందా హీల్ చేసినాము, నాకు బ్యాక్ సైడ్ నాకు కొంచెం హీట్ తగిలింది లైట్గా.
అంటే ఆల్మోస్ట్ మనం 35 to 40 degrees మేబీ అంత అంటే మనకే పర్వాలేదు, మనకు ఆంధ్ర కదా, ఎండలు మీద మాయ పడతాయి. మన అడగపోతే కారు పెట్టిస్తాను మొత్తం గీతలు మాయం మొత్తం మాయం మ్యానిష్. ఒకసారి తీయని చూస్తాం ఒకసారి. ಬಟ್ ಗಟ್ಟಿಗೆ ಉಂಟದ ಗಟ್ಟಿ ಇರುತ್ತಾ ತೆಗಿಯಕ್ಕೆ, ಇದು ನಾರ್ಮಲ್ ಸರ್ ಈಸಿ ಇರುತ್ತೆ. ನಿಮ್ ಬ್ರಾಂಡೆಡ್ ಮೆಟೀರಿಯಲ್ ಅದ ನೋಡಿ, ಹಿಂಗೆ ಬಂದ್ಬಿಡುತ್ತೆ ನಿಮ್ಗೆ. ಓಕೆ. ಲೋ ಬ್ರ್ಯಾಂಡ್ ಸೊ ಈ ತರ ಇತ್ತಂದ್ರೆ ನಿಮ್ಗೆ ಈಸಿಲಿ ತೆಗಿಯೋದಕ್ಕಾಗಲ್ಲ. ನೋಡಿ ನೀವೇನ ತೆಗಿಬಹುದು ನೋಡಿ, ಫಿಲ್ ಮಾಡಿ ಜಾಸ್ತಿ ಎಳಿಬೇಕು. ಸೊ ಈ ತರ ಸೈಡ್ ಇಂದ ಸ್ವಲ್ಪ ಕೇರ್ ಆಗಿ ಹಿಂಗೆ ತಕ್ಕೊಬಹುದು. ಸೊ ತುಂಬಾ ಪ್ರೆಷರ್ ಹಾಕಿ ಹೆಂಗ್ ಬೇಕು ಹಂಗೆ ಎಳಿಬಾರ್ದು. ಸೊ ಸೈಡ್ ಆಗಿ ಲೈಟ್ ಆಗಿ ನೀವು ತಗೊಂಡು, ಯಾಕಂದ್ರೆ ಗಾಡಿಲಿ ಅಷ್ಟೇ ಕೇರ್ ಇರುತ್ತಲ್ಲ, ತೆಗಿಬೇಕು ಅದನ್ನು ಅಷ್ಟೇ. బట్ ఇది డెమో పీస్. యాక్చువల్లీ డెమో పీస్ మన కోసం పీకేసారు. దీనికన్నా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాపం వాళ్ళ పని పెట్టిన. ಇದನ್ನ ನೀವು ನೋಡಿ ಕೈಯಲ್ಲಿ ಎಷ್ಟು ನಿಮ್ ಸ್ಟ್ರೆಂತ್ ಎಷ್ಟಿದೆ ನೋಡಿ. ಸೊ ఇది తొలుగుతలేదు. PPF ಆದ್ರೆ ಮಾತ್ರ ನಿಮ್ಗೆ ಈ ತರ ನಿಮ್ಗೆ ನೋಡ್ಬೋದು. ಲ್ಯಾಮಿನೇಷನ್ ಆದ್ರೆ ಪೀಸ್ ಪೀಸ್ ತರ ಬಂದ್ಬಿಡುತ್ತೆ. కెమెరా కూడా ట్రై చేస్తాం. Come on. Better than this. Once more. I lost the job. ఓడిగాడట. బట్ ನಿಮ್ಗೆ ಇಲ್ಲಿ ನೋಡಿ ಸ್ಕ್ರಾಚ್. ಓಕೆ. ಇದು ನೋಡಿ ಏನಾದ್ರು ಡ್ರಾಪ್ಸ್ ಲೈನ್ಸ್ ಸ್ಕ್ರಾಚ್ ಸ್ಕ್ರಬ್ ಮಾಡಿರ್ತೀರಲ್ಲ, ఏమి లేవు. మనకు కావాల్సింది ఇదే, ఇదే కావాల్సింది మనకు. బాగుందమ్మా. నేను చూసాను ఆల్మోస్ట్ నా కార్డు ఉన్నట్టు ఉంది. ಕಟನ್ లేదా ఇంక వేరే చూపిస్తారంట దీంట్లో. ನೋಡಿ ನಾರ್ಮಲ್ ಶಾರ್ಪ್ ಇದ್ರೆ ಮಾತ್ರ. ಸೊ ಈ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಅಲ್ಲಿ అయ్యో ಸೊ ಸ್ಟ್ರೆಂತ್ ಎಷ್ಟು ಹಾಕಿದ್ರು ನಿಮ್ಗೆ ಇದಾಗಲ್ಲ. ಸೊ ಇಷ್ಟು ಬರುತ್ತೆ ನೋಡಿ. ಆಸ್ ಇಟ್ ಸೆಲ್ಫ್ ಫೀಲಿಂಗ್ ಅಲ್ಲಿ ನಿಮ್ಗೆ ನೋಡಿ ಆಸ್ ಇಟ್ ಈಸ್ ಮತ್ತೆ ಬಂದು ಕ್ಲಿಯರ್ ಆಗಿ ಕೂತ್ಕೊಳ್ಳುತ್ತೆ. ಅದು ತುಂಬಾ ಮೆಟೀರಿಯಲ್ ಶಾರ್ಪ್ ಇರಬೇಕು, ಪ್ರೆಷರ್ ಹಾಕಿದ್ರೆ ಮಾತ್ರ. ಸೊ ಶಾರ್ಪ್ ಇದಕ್ಕೆ ಕಟರ್ ಇದು. ಸೊ ಇದು ತುಂಬಾ ಶಾರ್ಪ್, ಕಟಿಂಗ್ ಮಾಡೋದು ತುಂಬಾ ಶಾರ್ಪ್. ಶಾರ್ಪ್ ಇಲ್ಲ, ಅದು ಇದು ಮಾಡಿದ್ರೆ ಏನೂ ಹೋಗಲ್ಲ, ಏನೂ ಹೋಗಲ್ಲ ನಿಮ್ಗೆ ಅಷ್ಟು ಈಸಿಲಿ ಇದಾಗಲ್ಲ. ಸೊ ಶಾರ್ಪ್ ಇರಬೇಕು. ಓಕೆ. ಮೊದಲು ನಾರ್ಮಲ್గా వచ్చేసింది. నార్మల్గా బట్టి సెల్ఫ్ ఫీలింగ్ నార్మల్ ಬಂದ್ಬಿಡುತ್ತೆ ನಿಮಗೆ. సో ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾಗಲ್ಲ. మనకు ఎన్ని షార్ప్ ఉన్న ఆబ్జెక్ట్ మాత్రమే అది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ಅದು ನಿಮಗೆ ಪ್ರೆಷರ್ ಬೇಕಾಗುತ್ತೆ. ಅದು ಪ್ರೆಷರ್. ಬಟ್ ಇದು ಮೇನ್ ಏನೇನು ಯೂಸ್ ಆಗುತ್ತೆ ಅಲ್ಲಿ, ನಾನು ಎಲ್ಲೆಲ್ಲಿ ಯೂಸ್ ಆಗುತ್ತೆ ಇದು ಹಾಕ್ಕೊಂಡ್ರೆ ನಮ್ಗೆ ಬೆನಿಫಿಟ್ ಏನು? ನಿಮಗೆ ಹೈವೇಲಿ ಸ್ಟೋನ್ ಇಟ್ಸ್ ಎಲ್ಲ ಮೇಜರ್ ಆಗಿ ಅವಾಯ್ಡ್ ಆಗುತ್ತೆ. ಟ್ರೀ ಡ್ರಾಪ್ಸ್, ಬರ್ಡ್ ಡ್ರಾಪ್ಸ್, ಪಕ್ಷಿಗಳು ನಿಮ್ ಬರ್ಡ್ ಡ್ರಾಪ್ಸ್ ಆಸಿಡ್ ತರ ಇರುತ್ತೆ. ಓಕೆ. ಸೊ ನಿಮ್ಗೆ ಫ್ಯೂಚರ್ ಕಲರ್ ಶೇಡ್ಸ್ ಆಗ್ತಾ ಹೋಗುತ್ತೆ. ಪೇಂಟ್ ಚಿಪ್ ಔಟ್ ತರ ಒಂಥರ ಸ್ಮಜ್ ಆಗಿ ಚಿಪ್ ಆಗ್ತಾ ಒಂದು ಹೋಗುತ್ತೆ. 5 ವರ್ಷ ಆದ್ರೂ ತೆಗೆದ್ರೆ ಹಿಂಗೆ ಬರುತ್ತೆ. ಸೊ ಹಿಂಗೆ ಬರುತ್ತೆ. ಮತ್ತೆ ನಿಮ್ಗೆ ಸೊ ಆಸ್ ಇಟ್ ಈಸ್ ಬರುತ್ತೆ. ನಿಮಗೆ ಮೇಂಟೆನೆನ್ಸ್ ಮಾಡ್ಕೊಂತ ಹೋದ್ರೆ ಇನ್ನ ಲಾಂಗ್ ಮೇಂಟೆನ್ಸ್ ಹೆಂಗಿರುತ್ತೆ ಅದು? ಸೊ ಒಂದು 45 days ಇಲ್ಲ 2 months ಒಂದ್ಸಲ ವ್ಯಾಕ್ಸ್ ಮೇಂಟೈನ್ ಮಾಡಿ ಅಂತ ಹೇಳಿ. ವ್ಯಾಕ್ಸ್ ಅಂತ ಯಾವ ತರ? ಸೊ ವ್ಯಾಕ್ಸ್ ಅದು ಸರ್ ಇದು ವ್ಯಾಕ್ಸ್ ಅಂತ ಬರುತ್ತೆ ನಿಮ್ಗೆ. ಇದು ಫೈನಲ್ ವೇ ಬಂದ್ಬಿಟ್ಟು. ಸೊ ಈ ತರ TFF ಅಂದ್ರೆ ಸೆರಾಮಿಕ್ ವೇ. ಸೊ ನಿಮ್ಗೆ ಗ್ಲಾಸ್ ಲೆವೆಲ್ ಮತ್ತೆ ಶೈನ್ ಲೆವೆಲ್ ಎರಡು ಪ್ರೊಟೆಕ್ಟ್ ಮಾಡ್ಕೊಡುತ್ತೆ. ಓಕೆ. ಸೊ ನಿಮ್ ನಾರ್ಮಲ್ ವ್ಯಾಕ್ಸ್ ಯೂಸ್ ಮಾಡೋದನ್ನು ಓಕೆ ಫೈನ್. ಸೊ ಇದು ನಿಮ್ಗೆ ಯಾರಾದ್ರೂ ಬಂದ್ರು ಈ ತರ ನಾನು ಮತ್ತೆ ಇಲ್ಲಿ ಬರಕ್ಕಾಗಲ್ಲ, ಸೊ ಆ ತರ ಬೇಕು ಪ್ರಾಡಕ್ಟ್ ನಾವು ಕೊಡ್ತೀವಿ ಅವರಿಗೆ. ಸಜೆಸ್ಟ್ ಮಾಡಿ ಕೊಡ್ತೀವಿ. ಬೇರೆ ತರ ಪ್ರಾಡಕ್ಟ್ಸ್ ಇದೆ ಆನ್ಲೈನ್ ಅಲ್ಲಿ. ಎಷ್ಟಾಗುತ್ತೆ ಇದು ಒಂದು ಡಬ್ಬೆ? ಸೊ ಇದು ಸ್ವಲ್ಪ ಕಾಸ್ಟಿಂಗ್ ಇದೆ, ಯಾಕಂದ್ರೆ ನಾವು ರೆಗ್ಯುಲರ್ ಯೂಸ್ ಮಾಡೋದಂಗೆ ಇರುತ್ತೆ. ಸೊ ಅವ್ರಿಗೆ ಮಿನಿಮಮ್ ಪ್ರಾಡಕ್ಟ್ಸ್ ಎಷ್ಟು ಬೇಕು ಅಷ್ಟು ಮಾತ್ರ ನಾನು సజెస్ట్ ಮಾಡ್ತೀನಿ. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది కొంచెం కాస్ట్ అవుతుంది, మీ షాప్ వాళ్ళు పెట్టుకున్నాము, వాళ్ళు ఏమైనా ప్రతిసారి రాలేము, నెట్వర్క్ చేసుకోగలుగుతాము అంటే వాళ్ళకు వేరేది ప్రొవైడ్ చేస్తారంట. ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಕಮ್ಮಿ ಇರೋದು, ಯಾಕಂದ್ರೆ కస్టమర్ ಸ್ವಲ್ಪ satisfaction తక్కువ ప్రైస్ లో వాళ్ళు ఎఫర్ట్ చేసేలాగా వీళ్ళ దగ్గరకు వస్తే వీళ్ళు ఇది అప్లై చేస్తారు. ఇది ಚಾರ್ಜ್ ಎಷ್ಟು ತಗೋತೀರಾ ಮತ್ತೆ ಮೇಂಟೆನೆನ್ಸ್? ಸೊ ನಮ್ಮ ಹತ್ರ ಬಂದ್ರೆ ಯೂಶಲಿ 1500 ತನಕ 1000 to 1500 ವಾಶ್ ಎಲ್ಲ ಸೇರಿ ವಿತ್. ಸೊ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ బెస్ట్. ఎందుకంటే బయట మనం వాష్ చేస్తే 500 to 600 తీసుకుంటున్నారు. మనం ಎಷ್ಟು ವರ್ಷಕ್ಕೆ? ಸರ್ 2 months ಇಲ್ಲ 3 months ಒಂದು ಪ್ರಾಪರ್ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಇದ್ರಲ್ಲಿ ಏನ್ ಬೆನಿಫಿಟ್ಸ್ ಅಂದ್ರೆ ನೀವು ಏನಕ್ಕೆ ಮಾಡ್ತಾ ಇದೀರ ಅಂತ ಹೇಳಿದ್ರೆ
ಈ ಡಸ್ಟ್ ಮತ್ತೆ ಇದು ಕುತ್ಕೊಂಡಾಗ ರಫ್ ಆಗ್ಬಿಡುತ್ತೆ ನಿಮ್ಗೆ. ಓಕೆ. ಈ ನಾರ್ಮಲ್ ಗಾಡಿ ಅದು ರಫ್ ಆಗುತ್ತೆ. ಸೊ ಈ ಹೊಗೆ ಎಲ್ಲ ಬಂದು ಕುತ್ಕೊಂಡಾಗ ಸ್ವಲ್ಪ ನಿಮ್ಗೆ ಇದು ಆಡಕ್ ಅನ್ಸುತ್ತೆ ಕಲರ್. ಸೊ ಇದು ಮಾಡಿಸ್ಕೊಂಡ್ರೆ ನಿಮ್ಗೆ ಮೇಲ್ಗಡೆ ಫುಲ್ ಫ್ಲೋರ್ಸ್ ಅನ್ನು ಕ್ಲಿಯರ್ ಆಗುತ್ತೆ, ಮತ್ತೆ ಶೈನ್ ಲೆವೆಲ್ ಆಸ್ ಇಟ್ ಇಸ್, ಮತ್ತೆ ಹೈಡ್ರೋಫೋಬಿಕ್ ನಿಮ್ಗೆ ಕೊಡುತ್ತೆ నిಮಗೆ. ఓకే. సో ఏదైతే చెప్పారో నాకు అర్థమైంది కొంచెమే. ఓకే. వీళ్ళది ఇక్కడ డాషన్ ప్లస్ కార్ వాష్ కూడా ఉంది. ఇక్కడ కార్ వాష్, అక్కడ వాళ్ళు స్టోరేజ్ షాప్. వెహికల్ కంప్లీట్ అయినట్టుంది, ఫోన్ చేశారు, వచ్చాము, అడుగుదాం ఒకసారి కంప్లీట్ అయిందా లేదా. ಆಯ್ತಾ ಕೆಲಸ ಎಲ್ಲ ಮುಗಿದಿದೆ ಸರ್. ಬನ್ನಿ ಸರ್ ಸರ್ ನೋಡಿ, మెరిచిపోతాను. జస్ట్ సర్ఫేస్ టచ్ ಮಾಡಿ ನೋಡಿ ಗೊತ್ತಾಗ್ಬಿಡುತ್ತೆ స్మూత్నెస్ ಹೇಗಿದೆ ಅಂತ. అంతే. ఇంకోటి ఏమంటే దీనిపైన వేసినట్టు కూడా అనిపిస్తలేదు, ఇది చాలా బాగుంది. ಬೇರೆ PPF ಅಲ್ಲಿ ನಿಮ್ಗೆ ಮುಟ್ಟ ತಕ್ಷಣ ಸ್ಮೂತ್ನೆಸ್ ಸಿಗಲ್ಲ. మెయిన్ దీనిపైన పీపీఎఫ్ వాచ్ చూస్తాం సార్. వాటర్ డెమో చూపిస్తారంట. సరే ನೋಡಿಲ್ಲಿ సార్. ఓకే. ఓకే. ఇంకోటి బండి రన్నింగ్ లో ఉంటే ఆ వైబ్రేషన్ కి జారీ వెళ్ళిపోతుంది, జాగ్రత్త వెళ్ళిపోతాం మొత్తం. మొత్తం బాగా వచ్చింది, బాగుంది. అంతే. ఇట్లా క్లీన్ చేసుకుంటే మనకు మామూలుగా వాటర్ డ్రాప్స్ ఏమి ఉంటాయి కదా, ఇవే మనం కంప్లీట్ క్లీన్ అయిపోతుంది. ఇదే మెయిన్ అడ్వాంటేజ్ దీంట్లో పీపీఎఫ్ వల్ల. ఇగో చిన్న చిన్న క్యాచెస్ పైన కూడా వెళ్ళిపోతుంది. మెయిన్ నాకు ఇష్టమైంది ఏమంటే వీళ్ళు పీపీఎఫ్ వేశారు కదా, కంప్లీట్గా వేసినప్పుడు ఈ బీడింగ్స్ ఉంటాయి కదా, ఈ బీడింగ్స్ ఇది మళ్ళీ నాకు తీసేసి మళ్ళీ వీళ్ళు మళ్ళీ అటాచ్ చేస్తారు దీన్ని. ఇది కానీ బండికి లోగోస్ ఉంటాయి కదా, బ్యాక్ సైడ్ లోగోస్ అన్ని మళ్ళీ తీసేసి మళ్ళీ అక్కడే స్టిక్ చేస్తారు సేమ్ ప్లేస్లో. మొత్తం ఇది కూడా తీసేస్తారు. బంపర్ పైన గార్డ్ చేస్తారు. ఇది మొత్తం గ్రిల్ ఉంది కదా, ఈ గ్రిల్ మొత్తం బిగేస్తారు. మొత్తం తీసి మొత్తం ఇది నెంబర్ ప్లేట్ చేశాను, మళ్ళీ వాళ్ళే బిగించారు నెంబర్ ప్లేట్ నాకు. ఈ మొత్తం తీసి ఇవన్నీ మళ్ళీ ఫిట్టింగ్ చేస్తారు, రీఫిట్టింగ్ చేస్తారు. మొత్తం తీసి కంప్లీట్ గా దీనిపైన ఫిట్టింగ్ చేస్తారు. మెయిన్ అది వర్క్ నాకైతే వర్క్ బాగా అనిపించింది. మామూలుగా బయట నేను చాలా సార్లు చూస్తాను, ఆల్మోస్ట్ 1.5, 1.8 చెప్తున్నాను. వర్క్ ఎట్లా చేస్తారంటే జస్ట్ ఇటు బ్యానెట్ ఉంటే జస్ట్ ఇక్కడ కటింగ్ చేస్తారు, అంతే. కటింగ్ చేసి ఫిట్టింగ్ చేస్తారు. వీళ్ళైతే కటింగ్ చేయరు, కంప్లీట్ గా మొత్తం పీస్ తీసి కంప్లీట్ ఒకటే పేపర్తో మొత్తం ర్యాప్ చేస్తున్నారు.
ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే నీకు ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు ఏం పీస్ ఉంటుంది, ఒకటే పీస్ చేస్తున్నారు. అదొకటి ఇక్కడ నాకు బాగా అనిపించింది. అది ఇంకోటి ఏమంటే వీళ్ళే ఓపెన్ చేయరు, బయట నుంచి మెకానిక్ మెకానిక్ ఓపెన్ చేసి మొత్తం వాళ్ళు దాన్ని కూడా పే చేయాలి మెకానిక్. ఒక 4 వస్తారు, 4 వచ్చి మొత్తం డిస్మాంటిల్ చేసి మొత్తం ఇది ఉంది కదా, ఇది మొత్తం పీకేసి ఇక్కడ ఇది మొత్తం తీసేసి దీని కింద ఇది మొత్తం కంప్లీట్ గా లోపల వరకు అది బాగుంది. మొత్తం అది బాగా అనిపించింది నాకు మామూలుగా ఇది ఒకటే కాదు, ఇంటీరియర్ క్లీనింగ్ కూడా చేయించారు. ఇది మొత్తము ఇంటీరియర్ క్లీనింగ్ లోపల మొత్తం డాష్ బోర్డ్ మొత్తం ఓకే లెదర్ కండిషన్ లోపల వాడారు నాకు. అది బాగుంది, బాగా షైనింగ్ ఉంది. అది కొంచెం చూపిస్తాను. స్క్రీన్ గార్డ్ ఉంది కదా, స్క్రీన్ గార్డ్ కూడా P5 ఇచ్చారు వీళ్ళు. దీనివల్ల మనం ఎక్కువ వాడుతున్నాం కదా స్క్రీన్ గార్డు. మేబీ వేసినట్టు కూడా తెలుస్తాను లేదు దీనిలో మొత్తము. ఇక్కడ కటింగ్ చూడండి, క్లీన్ కటింగ్ తెలుస్తుంది. ఇక్కడికి వస్తే ఇక్కడ కటింగ్ తెలుస్తుంది కదా, ఇది P5 వేసారు దీనికి, మొత్తం క్లీన్ కట్ చేస్తారు వీళ్ళు. బాగుంది. ఇది ఏమంటే మనం ఎక్కువ వాడుతున్నాం కాబట్టి క్రాచెస్ పడినా కూడా ఎప్పుడైనా హీట్ చేస్తే క్రాచెస్ వెళ్ళిపోతాయి. వర్క్ అయితే నాకు చాలా ಬಾಳ ನಚ್ಚಿದೆ ಇದು. ಸೊ ಹೇಗಿದೆ ವರ್ಕ್ಸ್? ಒಂದು ಒಳ್ಳೆ ಫೀಡ್ಬ್ಯಾಕ್ ಕೊಡಿ ನಮ್ಮ ಜನರಿಗೂ. ఓకే ನೋಡಿದ್ರ చూసారు కదా అందరూ, కన్నడ వచ్చేస్తుంది. ఓకే చూసారు కదా, నాకైతే వర్క్ అయితే నాకు చాలా హ్యాపీ. నేనైతే వర్క్ అయితే చాలా బాగుంది. ఏమంటే వీళ్ళు చేసిన వర్క్ అయితే మొత్తం అంతా డిస్మాంటిల్ చేసి మొత్తం క్లీన్ కంప్లీట్గా చేశారు వర్క్. అయితే మొత్తం నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్. నాకైతే వర్క్ అయితే అంటే వాల్యూ ఫర్ మనీ అని అనమాట. మొత్తం పెట్టిన డబ్బుకి అయితే వర్త్. బయట నేను చాలాసార్లు చూసాను, చాలాసార్లు వాళ్ళందరూ ఏమంటే ఇట్లా ఇప్పుడు గిరిలు ఉంటే గిరిల పైన ఇట్లే పీవే వేస్తారు. ఇక్కడ మీకు ఎడ్జస్ట్లో మీకు కనిపిస్తుంది క్లీన్గా పీపీ. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే పీకేస్తారు ఇట్లా. ఇక్కడైతే మేము ఎక్కడ ఎత్తికి చూసినా కూడా నాకు ఎక్కడ కనిపించలేదు అట్లా. మొత్తం అయితే వర్క్ అయితే చాలా ಬಾగుంది. ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ ಕೆಲಸ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೊ ಮಚ್ ಸರ್, ಫುಲ್ ಖುಷಿ. ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್ ಬರ್ತೀನಿ, ನಾನು ತುಂಬ ರೆಫರ್ ಮಾಡ್ತೀನಿ. ಮೇನ್ ಕೆಲಸ ಬೇಕು, ದುಡ್ಡೇ ಅಲ್ಲ. ದುಡ್ಡು ಹೋಗಿ ಬರುತ್ತೆ, ಬಟ್ ಕೆಲಸ ಮೇನ್. ಕೆಲಸ ಚೆನ್ನಾಗಿ ಮಾತ್ರ ತುಂಬ ಜನ ಹುಡ್ಕೊಂಡ್ ಬರ್ತಾರೆ. ತುಂಬ హ్యాపీ ಇದೆ ಕೆಲಸ మాత్రం. చూసారు కదా వెహికల్ వర్క్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అదే అయిపోయింది, వెహికల్ అయితే వర్క్ అయిపోయింది. ఇప్పుడు నేను డెలివరీకి వెళ్ళిపోతున్నాను. అడుగుదాం ఇంకా వెళ్తే. ఇంకోటి ఏమంటే వీళ్ళ ఛానల్ కూడా ఉంది. ನಿಮ್ಮ ಚಾನಲ್ ಹೆಸರು ಎಲ್ಲಿ? ಸ್ಪ್ಲಾಶ್ ಅಂಡ್ ಡ್ಯಾಶ್ ಕಾರ್ ಕೇರ್ ಅಂತ. ಓಕೆ, ಎಲ್ಲಿ ನೀವು ಇರೋದು ಲೊಕೇಶನ್ ಎಲ್ಲಿ? ಅಡ್ರೆಸ್ ಯಾರಾದ್ರು ಬರ್ಬೇಕಾದ್ರೆ ಹೆಂಗೆ ಬರೋದು? ಇದು ನಾಗವಾರ ತಣಿಸಂದ್ರ ಬಂದ್ರೆ ಆಯ್ತು. ಸೊ ಇಲ್ಲಾಂದ್ರೆ ನಿಮ್ಗೆ ಎಲಿಮೆಂಟ್ಸ್ ಮಾಲ್ ಅಂತ ತಣಿಸಂದ್ರ ಅಂದ್ರೆ ಮೈನ್ ರೋಡ್ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ಸೊ ಇಲ್ಲ ಗೂಗಲ್ ಅಲ್ಲಿ ಸ್ಪ್ಲಾಶ್ ಅಂಡ್ ಡ್ಯಾಶ್ ಕಾರ್ ಕೇರ್ ಅಂತಾನೆ ಇದೆ. ನಾನು ಅದ್ರ ಲಿಂಕ್ ಅಲ್ಲಿ ಡಿಸ್ಕ್ರಿಪ್ಷನ್ ಕೊಡ್ತೀನಿ, ಲಿಂಕ್ ಎಲ್ಲ ಪ್ರೊವೈಡ್ ಮಾಡ್ತೀನಿ, ಲೊಕೇಶನ್ ಕಳಿಸ್ತೀನಿ, ಇವ್ರ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ನಂಬರ್ ಕೊಡ್ತೀನಿ. ಇವ್ರಿಗೆ ತೆಲುಗು ಬರಲ್ಲ, ಬಟ್ ಮಾತಾಡಲ್ಲ, ಬಟ್ ಅರ್ಥ ಆಗುತ್ತೆ. ಬಟ್ ಯಾರಾದ್ರೂ ಬೇಕಾದ್ರೆ ತೆಲುಗು ಎಲ್ಲ ಭಾಷೆಲಿ ಬರುತ್ತೆ, ಮಾತಾಡಿ. ಇಲ್ಲಿ ಎಲ್ಲ ಭಾಷೆ ಬರೋರಿದ್ದಾರೆ, ಅವ್ರು ನಿಮ್ಗೆ ಹೆಲ್ಪ್ ಮಾಡ್ತಾರೆ. ನೀವು ಬಿಫೋರ್ ಬರಕ್ಕೆ ಮುಂಚೆ ಒಂದ್ಸಲ ಕಾಲ್ ಮಾಡ್ಕೊಂಡು ಬನ್ನಿ. ನಾನು ಕನ್ನಡ మాట్లాడుతా ఇದ್ದೀನಿ, నేనైతే కన్నడలో మాట్లాడుతున్నా. సరే ఫోన్ చేసి రండి. వీళ్ళకి అన్ని లాంగ్వేజ్ వస్తుంది, తెలుగు అనే కాదు. వీళ్ళకి తెలుగు అయితే క్లీన్గా అర్థమవుతుంది. చూసారు కదా ముందు స్టార్టింగ్లో వీళ్ళు అడిగిన తెలుగులో అడిగిన కొత్త దానికి సమాధానం చెప్పారు. అందుకే వీళ్ళు ఫోన్ చేస్తారని వచ్చే ముందర ఎక్కడ ఉంది ఏమంటే వీళ్ళు బిజీ ఉంటారు. వీళ్ళు ఒక్క వరకే కాదు, ఇది బిಟ್ಟು ಏನು ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ ನೀವು ಕೆಲಸ? ಕಾರ್ ಸೇಲ್ಸ್ ಮಾಡ್ತಾರೆ. సో వీళ్ళకి కార్ సేల్స్ కూడా ఉన్నాయి. ఒకేలా సెకండ్ హ్యాండ్కి వస్తే ఎవరికైనా కావాలి, ఎలక్ట్రిక్ అయితే పర్టికులర్ ఎలక్ట్రిక్ కూడా వీళ్ళు సేల్ చేస్తారు సెకండ్స్లో. ఒకవేళ మీరు అది కూడా మీరు వచ్చి అడగండి, ఒకసారి ఫోన్ చేయండి. ఒకవేళ ఏమైనా ఎంక్వైరీ కావాలంటే కూడా ఫోన్ చేయండి, వీళ్ళు అవైలబుల్ ఉంటారు. వీళ్ళు అవైలబుల్ ఉన్నప్పుడు మీరు వచ్చి ఒకసారి మాట్లాడుకొని వెళ్ళండి. P5 అయితే వీళ్ళు వచ్చినప్పుడు మీరు కంప్లీట్గా వచ్చి మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని ఆ వెహికల్ మీరు తీసుకురావడం అవసరం లేదు. మీరు ఫోన్లో చెప్తే చాలు వెహికల్ ఎంత అవుతుంది, ఏం కాస్ట్ అని చెప్తారు. నా ఛానల్ పేరు చెప్తే, నా పేరు చెప్పినా నా ఛానల్ చెప్పండి, గోసంగి శ్రీనివాసులు గోసంగి అని చెప్పండి, మీకు డిస్కౌంట్ ఇస్తారు. మామూలుగా రేటుకి బయట రేట్ కంపేర్ చేసుకోండి, బెస్ట్ ప్రైస్కి ఇస్తారు. కావాలంటే బయట రేట్ చెప్పండి సార్, నాకు ఇంత చెప్తున్నారని చెప్పండి. ఇంకోటి ఏమంటే బయట రేట్కి ఇక్కడ కంపారిజన్ వచ్చి బయట నుంచి వేరే పేపర్స్ ఉన్నాయి కదా, మీరు చూపించారు కదా మార్నింగ్ పేపర్స్, డిఫరెంట్ ఉంటాయి బ్రాండ్స్. క్వాలిటీ అంత ఉండవు. వేసుకునేది మంచి క్వాలిటీ వేసుకోండి, మంచిది వేసుకోండి. ఏమంటే మళ్ళీ అంత లక్షలు ఇన్వెస్ట్ చేయలేము. మంచిది వేసుకుని ఏమంటే ఒకసారి పోయిందంటే మళ్ళీ రాదు. ఇంకోటి వీళ్ళ దగ్గర బెనిఫిట్ ఏమంటే ఒకవేళ ఏదైనా చిన్న డ్యామేజ్ అయ్యింది, ఒకవేళ ఏమన్నా తగిలింది, ఇక్కడ బై ఛాన్స్ ఇక్కడ తగిలింది, తీసుకుని 1 మంత్కి నాకు ఏదైనా మళ్ళీ వీళ్ళ దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ ఎవరైనా ఇట్లా అయ్యిందన్న అంటే వాళ్ళకి ఏదో మీకు అడ్జస్ట్ చేసి అయితే పంపిస్తారు. మళ్ళీ అయితే డబ్బులు అయితే తీసుకోరు. ఏనంటారా? అక్కడ మొత్తం వచ్చి మీరు చూసుకొని ఫోన్ చేసి కాంటాక్ట్ చేసుకోండి. ఆ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్.